అండి గుడ్ మార్నింగ్ నేను మీ కళ్యాణి టీచర్ ఆల్రెడీ మనం తెలుగు కంటెంట్ స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి టెట్ డిఎస్సికి సంబంధించి 3 వీడియోస్ అయితే చూసాము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుంచి ఇప్పుడు మరొక వీడియో అన్నమాట ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొండపై నుండి జాలువారుతున్న సెలయేటిలో మీనములు మేను మరచి గెంతుతున్నాయి ఏ అలంకారం స్వభావోక్తి అలంకారం ఇక్కడ స్వభావం వచ్చేసి మేను మరచి అని ఉన్నాయి కదా స్వభావం ఉంది కాబట్టి స్వభావోక్తి అలంకారం దివ్య ఔషధం దివ్య ప్లస్ ఔషధం ద్విగు సమాసం చందనిది ఇక్కడ దశ అంటే 10 ద్విగు సమాసం సప్త అంటే 7 ద్విగు సమాసం 3 అంటే సంఖ్య వచ్చింది ద్విగు సమాసం కానిది ఫలపుష్పాలు ఇది ద్వంద్వ సమాసం ఆయన అసువులు బాసారు అసువులు అర్థం ప్రాణాలు వర్తమాన కాల అస్మాపక క్రియ శత్రర్థకం నీవు పాఠం చదువు ఏ రకమైన వాక్యం విద్యార్థక వాక్యం తొలి తెలుగు కథానిక దిద్దుబాటు మకుటాన్ని కలిగిన ప్రక్రియ శతకము ఇంత మంచి పెన్నతల్లి ఎందుకిట్లు మారెనో అని ఆవేదన చెందినది మీసరగండ విశ్వరూపాచారి 11వ అక్షరం యతిస్థానం చంపకమాల 10వ అక్షరం అయితే ఉత్పలమాల బెల్లం కొట్టిన రాయి ఈ జాతీయానికి సరిపోయే న్యాయం గుడోపల న్యాయం సంస్కృత ప్రాకృత తుల్యమైన భాష తత్సమము తానొక ప్రకృతి ఆరాధకుడునని విజయ్ అన్నాడు ఈ వాక్యాన్ని ప్రత్యక్ష కథనంలోకి మార్చగా నేనొక ప్రకృతి ఆరాధకుడిని అని విజయ్ అన్నాడు భర్తృహరి సుభాషితములు తెలుగులోకి అనువదించిన వారు ఏనుగు లక్ష్మణ కవి క్రింది పదాలలో వ్యతిరేకార్థక క్రియాపదం చదవక మధ్యమ పురుషకు సంబంధించిన సర్వనామ పదాలు నీవు మీరు యుద్ధాల వలన నష్టపోయేది సామాన్యులే ఇది ఏ రకమైన వాక్యం నిశ్చయార్థక వాక్యం ఉపమాన ధర్మ సామ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినట్లయితే ఉత్ప్రేక్షాలంకారం కేతనం పతాకం పర్యాయపదం జెండా ఆచారం సంప్రదాయం గల పాఠ్యాంశం కప్పతల్లి పెళ్లి పుస్తక పఠనం మనసుకు ఉల్లాసం కలిగిస్తుంది ఉల్లాసం నానార్థ పదాలు గ్రంథభాగం ఉత్సాహం మరణం కలిగింపనిది వ్యుత్పత్తర్థ పదం అమృతం పంక్తి వికృతి బంతి జ్ఞానోదయం కలగటం అనే అర్థం వచ్చే జాతీయం కనువిప్పు క్రింది వానిలో కంఠతాళవ్యాలు ఏఐ గృహస్థ ధర్మాన్ని సంతాన ప్రాధాన్యాన్ని సత్యం గొప్పతనాన్ని గురించి చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం ధర్మబోధ ఎవరి జయంతిని ఆంధ్ర నాటకరంగ దినోత్సవంగా జరుపుకుంటారు కందుకూరి వీరేశలింగం కింది వానిని జతపరచండి ఇక్కడ వచ్చేసి భరత ప్లస్ ఉర్వర గుణసంధి ప్రాణమున్ ప్లస్ తీసెన్ సరళాదేశ సంధి 15 ప్లస్ ఏళ్ళు ఉత్వసంధి అణు ప్లస్ అస్త్రం యణాదేశ సంధి కర్మధారయ సమాసం అంటే విశేషణానికి నామవాచానికి సమాసం జరగడం పాదోది పదానికి అర్థం సముద్రం వర్తమాన కాలం అస్మాపక క్రియ శత్రార్థకం సముద్ర తీరంలో పిల్లలు ఆడుకుంటున్నారు వ్యతిరేకార్థక వాక్యం సముద్ర తీరంలో పిల్లలు ఆడుకోవడం లేదు కింది వారిలో జ్ఞానపీఠ పురస్కారం పొందని రచన రామాయణ విషవృక్షం మిగిలిన 3టికి జ్ఞానపీఠ అవార్డు అయితే వచ్చింది వేటికి విశ్వంబర పాకుడురాళ్ళు శ్రీమద్ రామాయణ కల్పవృక్షం విశిష్టత కలిగిన ప్రదేశాలను దర్శించినప్పుడు పొందిన అనుభూతిని అనుభవాలను వర్ణనాత్మకంగా రాసే ప్రక్రియ యాత్రా రచన కొట్టరువు ఇంటి పేరుగా గల కవి తిక్కన ఇక్కడ ఇవి గుర్తించినట్లయితే భరణ బబరవ అని వస్తుంది అది ఉత్పలమాలకు సంబంధించింది అలంకారాలు చెప్పేటప్పుడు నేను మళ్ళీ ఒకసారి ఇవన్నీ చెప్తాను వేదిక మీద నటించే సమయంలోనే ఒక స్త్రీ ప్రసవించింది ఇది ఈ నాటక సమాజంలో జరిగింది సురభి నాటక సమాజం సంధి జరిగే 2 పదాలలో పూర్వపదం చివరి అచ్చును ఇలా అంటారు పూర్వస్వరం తను జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థితికి చేరానని కలాం అన్నారు ఈ వాక్యాన్ని ప్రత్యక్ష కథనంలోకి మార్చగా నేను జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థితికి చేరాను అని కలాం అన్నారు తగణం గురువు లఘువు ఆహాహా ఎంత వైపరీత్యము ఆశ్చర్యార్థక వాక్యం ప్రతిజ్ఞ రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావు నీవు ఈ పని చేయకు ఇది ఏ రకమైన వాక్యం నిషేధార్థకం దీపం దీపం ఏంటంటే ఇక్కడ ఉపమానం అన్నమాట జ్ఞానం అనేది ఉపమేయం అవుతుంది కథన రంగంలో వీరులు అమరులైనారు పర్యాయ పదాలు
కథనరంగం పర్యాయ పదాలు యుద్ధభూమి, రణస్థలి. మాతృభాష పాఠం ఈ ఇతివృత్తానికి చెందింది. స్త్రీల పట్ల గౌరవం. హరికి 100 వందనాలు. నానార్థ పదాలు హరికి కోతి విష్ణువు. ముని వ్యుత్పత్తార్థం మౌనం దాల్చి ఉండేవాడు. కడుపు ప్రకృతి గర్భం. జుట్లు ముడిపెట్టడం అనేది తగాదా పెట్టుట. మొక్కై వంగనిది మానై వంగున సామెత. వ్యక్తులు సంస్థల మధ్య సమాచారాన్ని పరస్పరం పంచుకోవడానికి ఉపయోగించే సాధనాన్ని గురించి తెలిపే పాఠం ప్రియమిత్రునికి. పున్నమికి పూత అమావాస్యకు ఆరగింపు ఏది? తేనెపట్టు. ముద్దర్లు ప్లస్ ఉన్నట్లు, ముద్దర్లున్నట్లు. ఆయన మృదుమధురంగా మాట్లాడతారు. మృదుమధురంగా అనేది విశేషణ ఉభయపద కర్మధారయ సమాసము. ఇక్కడ 2 విశేషణాలే, మృదువు అనేది మధురంగా అనేది. సో ఉభయ పద అనమాట. అదే ఒకటే కనుక ఉంటే అది ఉత్తర పద పూర్వపద అలా వస్తాయి. గందరగోళంగా అనే దానికి అర్థం అయోమయం. వస్తువు ఉత్పత్తి పెరిగినా ధరలు తగ్గలేదు. ఇది ఏ రకమైన వాక్యం? అప్యర్థక వాక్యం. ఔరా అనేది ఆశ్చర్యార్థక వాక్యం. తొలి తెలుగు పురాణం మార్కండేయ పురాణం. క్లుప్తత కథానిక. పదకవిత పితామహుడు. తాళపాక అన్నమయ్య. ఈ పద్యంలో గురులఘువులు సమానంగా ఉంటాయి. మత్తేబము. అన్నప్రాసన అంటే శిశువుకు మొదటిసారి అన్నం తినిపించే కార్యక్రమం. సంస్కృత ప్రాకృత భవంబగు భాష తద్భవము. పుష్కర బొమ్మలు బాగా వేస్తుంది అని వాళ్ళ నాన్నగారు అన్నారు. పరోక్ష కథనంలోకి మార్చగా పుష్కర బొమ్మలు బాగా వేస్తుందని వాళ్ళ నాన్నగారు అన్నారు. లేదని పదం విడదీసిన రూపం లేదు ప్లస్ అని. కింది పదాలలో వ్యతిరేకార్థక క్రియ చూడక. పద్య లక్షణాలను తెలియజేసే శాస్త్రమే ఛందశాస్త్రము. మీరు పుస్తకాలు తీసుకోవచ్చు. ఇది ఏ రకమైన వాక్యం? అనుమత్యర్థక వాక్యం. ఒక పద్యంలో కానీ పద్యపాదంలో కానీ వాక్యంలో కానీ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పునరావృతమైతే వృత్యానుప్రాసాలంకారము. శరీరం మేను దేహం. ఈ పదాని పర్యాయ పదం వడలు. ఆంధ్ర వైభవం పాఠ్యాంశ ఇతివృత్తం రాష్ట్రకీర్తి. మొలక జలము రక్తము ఈ పదాలకు సరియైన నానార్థ పదం అంకురం. అజ్ఞానం అనే అంధకారమును ఛేదించువాడు ఉత్పత్తార్థ పదం గురువు. యజ్ఞము ప్రకృతి పదానికి వికృతి జన్నము. తప్పించుకోవడానికి వీలులేని పరిస్థితి కదంబహస్తాలు. ఆత్రేయ అసలు పేరు కిలాంబి వెంకట నరసింహాచార్యులు. భావ పరంపరను ఆస్వాదించడంతో పాటు ప్రకృతి నుండి పాఠాలను నేర్చుకుంటూ మానవీయతను మేల్కొల్పడం ఈ పాఠం ఉద్దేశం. హరివిల్లు. రా గణము. గురువు లఘువు గురువు. భరత ప్లస్ ఉర్వర కలిపితే ఏ సంధి? గుణసంధి. అన్యపదార్థ ప్రాధాన్యం కలిగినది బహువ్రీహి సమాసం. సూర్యాత్మజ పదానికి అర్థం యమునా నది. చిత్రగ్రీవం గెంతుతూ వెళ్ళింది. ఇది ఏ వాక్యం? సత్రార్థక వాక్యం. ఇక్కడితో ఈ వీడియో అయితే ఆపుతున్నాను. వీడియో లెంత్ అయితే ఎక్కువైపోతుంది. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని బిట్స్ అయితే చూద్దాం.